ఓం నమో భగవతే వాసుదేవ నమః. ఈరోజు ముక్కోటి ఏకాదశి అని అందరికీ తెలుసు. అంటే వైకుంఠ ఏకాదశి శ్రీవారి దర్శనం అనేది ఈరోజు ప్రత్యేకమైనది అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఇది సంవత్సరానికి వచ్చేది ఒకసారి అనమాట. సో ఈ వైకుంఠ ఏకాదశి నాడు ప్రతి ఒక్కరు సూర్యుడు రాకముందే అంటే బ్రహ్మముహూర్తాన్ని లేచి ఆ వైకుంఠ ఈ కలియుగ దైవుడైనా సరే శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా చాలా ముఖ్యమైనది అనమాట. ఎందుకంటే ఈ కలియుగంలో మనం చేసిన కర్మ పాపాలన్నీ మనకి తొలగాలంటే ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఆ స్వామివారి దర్శనం అనేది చాలా ముఖ్యమైనది. చాలా మంది అడుగుతూ ఉంటారు, ఈరోజు ముక్కోటి ఏకాదశి రోజు ఏమైనా ఉపవాసాలు కానీ ఏమైనా పాటించాలంటే ఖచ్చితంగా పాటించాలి. ఎందుకంటే ఈరోజు ముక్కోటి ఏకాదశి కాబట్టి వైకుంఠ ద్వారం తెరుచుకుంటుంది. సో ఉపవాసం ఎలాగ చేయాలంటే ఫుల్ డే ఉపవాసం ఉంటే చాలా చాలా మంచిది. అలాగా చేయలేని వారు ఏం చేస్తారంటే సాయంత్రం 6 వరకు అంటే సూర్యుడు అస్తమించే వరకు ఉపవాసం చేస్తే ఇంకా మంచిది. ఆ తర్వాత స్వామివారికి ఏదైతే మనం నైవేద్యంగా పెడతామో పలహారాలు అలాంటివి ఏవైతే ఉంటాయో అలాంటివి మనం తీసుకొని స్వీకరించడం చాలా మంచిది. అలాగే ఈరోజు ముఖ్యమైనది మంచం మీద పడుకునే కన్నా నేల మీద పడుకొని శుభ్రం చేసుకొని పడుకుంటే ఇంకా మంచిదనమాట. ఎన్నో పుణ్య జన్మల ఫలితం మనకు దక్కుతుంది. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన హైరోస్కోప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాలోని యూట్యూబ్లోని ప్రతిరోజు వీడియోస్ అయితే అప్డేట్ అవుతుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.